నగరునకై చెక్కబడిన మూల స్తంభం. ఆ స్తంభము నిలబడితే ఆ ఇల్లు నిలబడుతుంది. చూడండి, గజపతి మహారాజు గారు, కృష్ణచంద్ర గజపతి మహారాజు గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పరళాకిముండి పట్టణములో ఒక ప్యాలెస్ను కట్టారు. ఆ ప్యాలెస్ ఈ రోజు వరకు నిలబడాది అంటే దానికి స్తంభం. ఆ స్తంభం కానీ పడిపోయిందంటే ఆ ప్యాలెస్ మనం చూసి ఉండేవారం కాదు. కానీ ప్రతి కుటుంబంలో స్త్రీకి లేక కుమార్తెలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో స్త్రీను సంఘముతో పోల్చడం జరిగింది. ప్రతి విశ్వాసిని కూడా సంఘముతో పోల్చడం జరిగింది. అలాగే ఆ కుటుంబం నిలబడాలంటే కుమార్తె కూడా ఒక స్తంభం వలె ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సేవకులు శాంతినగర్ దైవజనులు రెవరెండ్ పిసి బంటు గారికి, వారికి దేవుడు 3 బిడ్డలను దేవుడు ప్రసాదించగా, ఆ 3 బిడ్డలలో ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. అందంగా చక్కగా అలంకరింపబడింది. ఈ బిడ్డను మనం అందరము దీవించడానికి వచ్చాం. ఏదో ఆచార వ్యవహారంగా చేసే కార్యక్రమం అయితే కాదు. కానీ వచ్చిన మీరందరూ ఈ బిడ్డను దీవిస్తే ఆ బిడ్డ జీవితంలో మహిమ కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయన యొక్క కృప చేత ఈ బిడ్డను దీవించటే కాకుండా ఈ కుటుంబాన్ని, అలాగే దైవ సేవకుని కుటుంబాన్ని, సంఘమును, వచ్చిన సేవకులను అందరినీ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి. గొప్ప గొప్ప సేవకులు మన ముందు ఉన్నారు. వారందరికీ మరి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల స్తంభం కాబట్టి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమంలో మనమందరం పాలు పంపులు పంచుకున్నాము. కాబట్టి ఈ బిడ్డ విషయంలో మనమందరము దీవించి ఆశీర్వదిందాం. అలాగే ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.